ఫ్రెండ్స్, ఇక్కడ అమెరికాలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే డాగ్స్కి సెపరేట్గా పార్క్ ఉంటుంది. డాగ్స్ పార్క్ చాలా గొప్ప విషయం కదా ఇది. దానికి సంబంధించిన వ్యవహారాన్ని అక్కడ నడుస్తూ ఉంటాయి అన్నమాట. నేను మీతో మాట్లాడుతున్నాను, చెప్పాను సార్. నిమిషానికి ఒక ఫ్లైట్ అని చూడండి పని జరుగుతుంది. ఫ్లైట్ ఇది ఒక ఫ్యాక్టరీ అండి. అవుట్స్కట్స్లో ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది కదా. అవతల పక్కన గట్టును చూసారు, గట్టు అవతల అంతకుముందు వీడియో చేశాను కదా, అది బేరీ అనమాట. సరే, ఇప్పుడు మన డాగ్ పార్క్ చూద్దాం. దీని రూల్స్ అన్నీ ఇక్కడ రాస్తాడు. షోర్ డాగ్స్ పార్క్. షోర్ అంటే చెప్పినది ఇది రెడ్వుడ్ షోర్స్ అనమాట. అది షోర్ డాగ్స్ పార్క్. పార్క్స్ రిక్రియేషన్ కమ్యూనిటీ సర్వీసెస్ డిపార్ట్మెంట్, రెడ్వుడ్ సిటీ. సరే కదా, ఎన్ని రూల్స్ అన్నీ రాసినాయి. ఎంజాయ్ పార్క్ అట్ యువర్ ఓన్ రిస్క్. నో డాగ్స్ అండర్ 35 LBs. 35 pounds ఉన్న అంతకంటే తక్కువ బయట అలౌ చేయరు. మరి 3 dogs లిమిట్ పర్ పర్సన్. మనిషికి ఒక 3 dogs మాత్రమే తీసుకురావచ్చు. చూడండి ఎంత ఏరియా ఉంది, పెద్ద ఏరియా, మనుషుల పార్క్ లాగా ఉంది. చూడండి, ఇది వేరేగా ఆనుకుని ఉందన్నమాట. కాకుండా చూసారు కుక్కలు కూడా అయితే అలౌ చేశారు. లోపల డాగ్స్కి ఫుడ్ ఇవ్వడానికి కూడా అనమాట అది ప్లేస్. ఇది ఒక ప్రత్యేకత అమెరికాలో. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది ఈ డాగ్స్ పార్క్. చెప్పాను కదా, విపరీతమైనటువంటి ప్లేసు. ఎంత డాగ్స్ పార్క్. ఎంత బ్యూటిఫుల్ ఉంది. అవుట్స్కట్స్ కదా, మంచి ఏరియా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాగ్స్ పార్క్.